ఒక్కటి మాత్రం మనం అందరూ జ్ఞాపకం చేసుకోవాలి. హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి. అంత మాత్రం కడుపు మంట వద్దు, కుళ్ళు స్వభావం వద్దు, విశాల భావనతో ఉండండి. ఇది ఒకటే నేను మీకు అందరికీ చెప్పేది. విశాల భావనతో ఉండండి. ఎవరైనా ముందు వెళుతున్నారంటే థ్యాంక్స్, సంతోషం, వాళ్ళు ఇచ్చి పుట్టారు, నేను కూడా ఇచ్చి పుడతాను ఇంకొప్పుడు అనే ఒక ఉత్సాహంతో మీరు ప్రోత్సహించాలి. కానీ కిందికి లాగకూడదు, ప్యాంటు పెట్టి కిందికి లాగకూడదు, తప్పది, అది చేయకూడదు. వాళ్ళు తెచ్చుకుంది అది. ఒకవేళ లాగినా వాడు వదలడు కదా, ఎక్కేవాడు ఎక్కుతాడు. నువ్వు కూడా ఒక ఉపకారమే చేస్తున్నావు, వాళ్ళకి ఉపకారమే చేస్తున్నావు. వాడిని తిట్టడం అనేది ఒక ఉపకారం, వాడిని విమర్శ చేయడం అనేది ఉపకారం. విమర్శ చేయటం, కుళ్ళు స్వభావాన్ని వదిలేసి ఎవరెవరు తెచ్చుకుంది వాళ్ళకి, ఎవరి ఫలితం వాళ్లకు, వాళ్ళది వాళ్ళకి ఉంటుంది. ఎప్పుడు మంది మనకే ఉంటుంది. మతి భ్రమణ అయింది ఏంటి, అదొక సృష్టి. తల్లిదండ్రులు కష్టమవుతూ ఉంటుంది, మతి భ్రమణ పోగించుకోవాలి, సరిపోవాలని అనేది ఒక దాని బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది వాళ్ళకి. అది మనం చెప్పలేం. ఎంతో ప్రయత్నం కూడా చేస్తున్నాం కూడా అని, కానీ కర్మను తీసి ఇంకో కర్మను పెట్టలేం కదా. దాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి, యుక్తిగా మనం దాన్ని ఎదిరించాలా. దానికి కావలసింది మందు కనిపెట్టాలా, ఔషధి కనిపెట్టాలా. అప్పుడే మనకు ఈ ఒక సోమారితనానికి, ఈ ఒక కష్టానికి, ఈ ఒక దుఃఖానికి దానికి ఒక విరుగుడు కనిపెట్టాల. ఆ విరుగుడే ఆధ్యాత్మ చింతన అనేటువంటి విరుగుడు. అది విరుగుడు, ఔషధి, అది ఆయుస్సు వృద్ధి. లోపల రోగం కూడా ఉండదు. 5-6 రోజులు అట్లా ఎక్స్కర్షన్ వెళ్ళేసి అట్లా ఒక 5-6 రోజులు ఉన్నారనుకోండి, ఆ మనస్సు శాంతి అవుతుంది, మనసులో ఒక ఉత్సాహం నిండుతుంది. కొత్త జీవితం వెంటనే మళ్ళీ మామూలు వెళ్ళండి, అది వేరే. అయినా కొత్త జీవితం ప్రారంభించాలా అనేటువంటిది. కొన్ని పాతవన్నీ మర్చిపోతాం మనం, పాత చేదు అనుభవాలు మర్చిపోతాం. అందుకని అప్పుడప్పుడు ఇంటి నుంచి కదలాల. ఊరికే ఇంట్లోనే కూర్చొని ఎప్పుడు ఒకటే సోఫాలో, ఒకటే రగడ, ఒకటే మిసి ఏం కర్మనో ఏంటో, అంత కాక్రోచ్ జన్మ వాళ్ళదంతా కూడా. ఎట్లనో ఎట్లా ఉంటారో తెలీదు, వాళ్ళ కర్మ ఏమిటో తెలీదు, వాళ్ళ భూతం ఏం పట్టిందో తెలియదు. అందుకని కొంతమంది శక్తిగా ఉండాలి, వాళ్ళ భూతాన్ని తొలగించి మనం సద్గురు సన్నిధికి తీసుకురావాలి. వాళ్ళను బండిలో అయినా వేసుకొని రావాలా, ఏమన్నా కానీ చేంజెస్ అవుతుంది, వికాసం పొందుతారు. స్వామీజీతో మాట్లాడిన తర్వాత ఒక మాదిరి ఉన్నానండి నేను అంటారు. అంటే ఎనర్జీ, ఏం శక్తి ఇవ్వలేదు అక్కడ, మాయా మంత్రం ఏమీ చేయలేదు అక్కడ, ఔషధి ఇవ్వలేదు నేను. నీ మనస్సు వికాసమైంది, బాగుంది. వికృతి కాకూడదు, మనస్సు వికాసం చేసుకోవాలా. ప్రశాంతత రావటానికి మనం ప్రపంచాన్ని చూడండి. మనసు చాలా చెడిపోయినప్పుడు ప్రపంచాన్ని తిరగండి. మనకి ఏది ఎదుగుతుందో దానికి వెళ్ళిరండి. హరిద్వార్, ఋషికేశ్కి వెళ్ళిరండి, చాలు, అంతే. అంత చిన్నది చేసినా చాలు. అలహాబాద్లో స్నానం చేసేవాళ్ళని చూడండి, కొన్ని కోట్ల మందిని. ఈ రామోత్సవం, రామ కార్యక్రమం చూస్తున్నాం మనం. పోని టీవీనైనా చూడండి, పోని ఎంత బాగుంటుందో మనకు. మనస్సు వికాసం చాలా బాగుంటుంది. ఇప్పుడు మంచి సినిమా, మంచి క్రికెట్ చూసినప్పుడు వికాసం కొంచెం వరకు అవుతుంది. అది మంచి పుస్తకం చదివినప్పుడు అవుతుంది. ఈ భగవద్గీత పుస్తకం చదివండి అందరూ కూడా, చాలా బాగుంది, సులభం, అత్యంత సులభం. ఆ పెద్దదానిది జిస్టు రాశారు, చాలా బాగుంది.